హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే డబుల్ కమీటా ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం. డబుల్ కమీటాకి కావాల్సిన పదార్థాలు: ఒక బ్రెడ్ ప్యాకెట్, ఇలైచీ పౌడర్, షుగర్, మిల్క్ అండ్ జీడిపప్పు, కిస్మిస్, ఇంకా గీ కూడా కావాలి. ఇలైచీని అయితే ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి అందులో మిల్క్ అయితే బాయిల్ చేయండి. అండ్ ఇంకో సైడ్ అయితే ఇలా షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోండి. షుగర్ మనకి పాకం అయితే రావాల్సిన అవసరం లేదు, జస్ట్ వాటర్లో కరిగి కొంచెం సేపు బాయిల్ అయితే సరిపోతుంది. అందులో కొంచెం ఇలైచీ పౌడర్ కూడా యాడ్ చేయండి. అవి మరుగుతున్నప్పుడు ఇలా బ్రెడ్ని ఈ సైడ్ బ్రౌన్ సైడ్ ఉంటుంది కదా, అవైతే కట్ చేసుకోండి. అవి అయితే నూనెలో వేసినప్పుడు మాడిపోతాయి. సో మేమైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, అదైతే మీ ఇష్టం. ఈ స్టేజ్లో ఉన్న షుగర్ సిరప్లో ఒక 2 డ్రాప్స్ ఆఫ్ లెమన్ వేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకో బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని బ్రెడ్ స్లైస్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వీటిని బాయిల్ చేసుకున్న మిల్క్ ఉంటుంది కదా, అందులో యాడ్ చేసేయండి. అలా యాడ్ చేసిన బ్రెడ్ని తీసి మళ్ళీ షుగర్లో యాడ్ చేసుకోవడమే, అంతే. ఇదే ప్రాసెస్ అన్నిటికీ రిపీట్ చేసేయండి. ఫ్రై చేసుకున్న బ్రెడ్ని మిల్క్లో ఎక్కువసేపు ఉండకుండా త్వరగా తీసి షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని దానిలో గీ యాడ్ చేయండి. గీ ఇలా వేడవగానే ఇప్పుడైతే జీడిపప్పు తీసుకొని ఫ్రై చేసేయండి. జీడిపప్పుని లో ఫ్లేమ్లో ఎక్కువసేపు ఫ్రై చేయండి, అప్పుడే అది దూరగా వేగుతుంది, లేదంటే మాడిపోతుంది. అండ్ నెక్స్ట్ కిస్మిస్ కూడా ఇలానే ఫ్రై చేయండి. కిస్మిస్ అయితే ఎక్కువ టైం తీసుకోదు, త్వరగానే అయిపోతుంది. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని మనం పక్కనే పెట్టుకున్న షుగర్ సిరప్లో ఉన్న బ్రెడ్ మీద యాడ్ చేయడమే, అంతే. ఎంతో టేస్టీ అయిన డబుల్ కా మీఠా స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా డబుల్ కా మీఠా అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.